అన్ని రాజకీయ పార్టీలు ఇష్టారాజ్యంగా కార్యకర్తలను నేతలను విస్మరించారు. మీ వెంట నేను, నా వెంట మీరు అందరం కలిసి నడుద్దామని టేకూరుపేట మాజీ సర్పంచ్ ప్రసాద్ పేర్కొన్నారు. కడప జిల్లా పోరుమామిళ్ల మండలం టేకూరుపేటలో దాదాపు 300 మంది కార్యకర్తలతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టేకూరుపేట, ఎర్రసాల, రాజాసాహెబ్పేట, చాలిరెడ్డిపల్లె, తిమ్మారెడ్డిపల్లె, చిన్నకప్పలపల్లె, పెద్దకప్పలపల్లె గ్రామ పంచాయతీల్లోని అందరం కలిసికట్టుగా గతంలో తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చి గెలిపించామన్నారు. అయితే 5 సంవత్సరాల కాలంలో తన పదవీ కాలంలో అభివృద్ధి చేశామన్నారు. కానీ ప్రస్తుతం వస్తున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఇష్టం వచ్చినట్లుగా తెలుగుదేశం పార్టీ నేతలు విజయమ్మ కానీ, విజయజ్యోతి కానీ, ఎమ్మెల్యే జయరాములు కానీ ఏ ఒక్కరూ మనలతో చర్చించకుండా ప్రవర్తించారన్నారు. అభ్యర్థి ఎంపికలో ఏకపక్షంగా వ్యవహరించారన్నారు. మనలను వదిలిపెట్టారన్నారు. అందరం కలిసి ఒకే మాట, ఒకే నడకలో కలిసికట్టుగా ఉమ్మడిగా ఉండాలన్నారు. వ్యతిరేకంగా ఉన్నవారిని ఓడించాలని, కలిసి వచ్చేవారిని గెలిపిద్దామన్నారు. అందుకు అందరూ ఆమోదించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. పైన అధిష్టానం ఏ పార్టీ వస్తుందో ఆ పార్టీకి మన ప్రెసిడెంట్ గారు ఆగ్రహం తెచ్చిపోదాం. టేకూరుపేట పంచాయతీ కాకుండా ఇప్పుడు బసాపేట పంచాయతీ ఏమి, మా ఎర్సాల పంచాయతీ ఏమి, తిమ్మాడి ప్రతి ఒక్క కార్యకర్త నాయకులు వచ్చి ఏ ఓటర్స్ వచ్చాయో మాకు ఈ పని కావాలంటే ఆయన సొంత డబ్బులు పెట్టుకొని పూర్వమామలు పోయి ఆఫీసులో పనిచేసిన రోజులు అందరికీ తెలుసు, అందరికీ ఉన్నాయి. ఇప్పుడు మా ఎర్సాల పంచాయతీ కూడా చాలా చేసినాడు. చాలామందికి మా కాపు లోన్ కానీ, ఎస్సీ లోన్ కానీ చాలా ఇప్పించినాడు. దాదాపు 7.5 కోటి బ్యాంకుకి తెప్పించి ఇప్పించాడంటే చాలా గొప్ప వ్యక్తి ఆయన. అటువంటి వ్యక్తిని మనం ఈనాడు అతను చెప్పినట్టే ఏ పార్టీకైనా సపోర్ట్ చేయని, ఆ పార్టీ మేము కూడా మా పంచాయతీ తరఫున మేము సపోర్ట్ చేసేదానికి సిద్ధంగా ఉన్నాము. నడుచుకుంటూ పోతున్నాము. ఒక విలువ, గౌరవం దాని తగ్గట్టు సంపాదించుకున్నాము. ఎక్కడ పోయినా కానీ ఫలానా వ్యక్తి ముద్ర పడిపోయింది కాబట్టి అదే రకంగా పోతే ఎక్కడైనా విలువ ఉంటుంది. నా అభిప్రాయంగా చెప్తున్నాను. పంచాయతీ ప్రతి కావాలని తిన్నాం, ఓట్ల కోసం తిన్నాం. ఎవరు పోలే, ఎందుకు పోలే అంటే మన వ్యక్తి కావాలా అని, అది ముఖ్యం. ఎందుకంటే మనం చెప్పిన మాట చేసే వ్యక్తి కొందరే ఉంటారు, అందరూ ఉండరు. అందువల్ల అటువంటి వ్యక్తిని పోకూడదు. కాబట్టి మనం ఇదే కాదు, ఏ పని చేసినా ఎండముండి ఆయన ఉంటామని తెలియజేస్తున్నాం. బాగా ఎక్కడ ఉంటే అక్కడ ఆయన ఆడ ఉంటే ఆడ ఉండాలనే ఉద్దేశంతో మనమంతా ఈ మీటింగ్ పెట్టుకున్నాము. అన్న ఎట్లా చెప్తే అట్లా పోవాలనే ఉద్దేశంతోనే మేము ఉన్నాము. ఆయన అయితే అందరికీ బాగానే చేసినాడు. అందరు కూడా ఇంకా కూడా చేయగలడు కూడా, ఎవరైనా ఆయన పడిగా ఉంటే అట్లా చేస్తుంది.